కారిపోవడం 72 పరగలంలో కూడా కారిపోలేదు. ఇక్కడైనా భక్తులు స్నానం చేస్తారు. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు కరిగిపోవు. నీళ్ళు ఎప్పుడు భక్తులు స్నానం చేసేది ఇక్కడ నీళ్ళు ఎప్పుడు కరిగిపోతలేదు. అంటే ఇప్పటివరకు ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ఇలానే ఉంటాయా? ఇలానే ఉంటాయి. ఎందుకు? వర్షాకాలము ఎక్కువ ఉంటాయి, చలికాలం తోడు తగ్గుంటాయి, ఎండాకాలం తోడు తగ్గుతాయి. అంటే నీళ్ళు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. అంటే ఎందుకు కరిగిపోవు? ఎందుకు కరిగిపోమంటే ఆ మహాత్మా గవిష్ఠ దగ్గర మహిమను ఉంటే నీళ్ళు వస్తున్నాయి. ఏడు నుండి వస్తున్నాయి ఇదివరకు ఎవరికి తెలియదు. ఆ మహిమ ఈ దేవుడు ఏంటంటే సాక్షాత్ చెప్పాలంటే ఆ గంగా అతని వర్షంతో ఉన్నది. వీడు వచ్చి అతని జీవంతం అయిపోయి ఇది గవిలో అయిపోయింది. అందుకే గవిసిద్ధలింగేశ్వర అని పేరు. ఆ గవి లోపల ఏ ఆకారంతో చూపిస్తుంది లోపలికి కూడా తీయలేదు. లోపలికి ప్రతి ఒక్కరు దర్శనం ఇక్కడ మన ఛత్తివాడు పోదామా? ఛత్తివాడు ఈశ్వర రూపం ఏ రూపంలో చూడాడు ఎవరైనా తీసుకుంటే ఉన్నది. గవిసిద్ధలింగేశ్వర స్వామి ఐక్యమై అయ్యారన్నారు. ఏ రూపంలో ఉన్నాడు? ఉద్భవం స్వరూపం ఉద్భవం నందీశ్వర ఈ రూపంలో యాక్ట్ చేసి భక్తులు ప్రతిదినం దర్శనాంతో మడితో దర్శనం అంటే లోపడే భక్తులు వెళ్ళొచ్చు. వర్షం తగ్గి వస్తే వెళ్ళని తొందర అవుతుంది. వర్షం తక్కువ అంటే ఒకటిసారి నీళ్ళు ఉన్నాయి కదా, అవి చాలా ఎక్కువ పడినప్పుడు భక్తులు పోలేరు కదా, మరి దర్శించడం ఎలా దర్శించుకుంటారు? ఏడాదిలో ఒక్కసారి అట్లా ఉన్నకాలంలో ఒక్కసారి చాలా ఒక 10 గంటల కూడా ఒక్కసారి మనకి అసలు అవ్వచ్చు. అన్నీ నీళ్ళు ఒక 4 ఉన్నారు వచ్చేనని మళ్ళీ కొనగిన రాకపోతే నీళ్ళు తగ్గితే పోయి రావచ్చు. అది మనం కూడా స్టాప్ చేయండి. లోపలికి వెళ్ళి తీసుకోలేం కదా. ఇప్పుడు జాగన్పల్లి ఇప్పుడు మనం ఇంతవరకు చూస్తుంది గవిసిద్ధలింగేశ్వర స్వామి. అసలు ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే జాగన్పల్లి అనే గ్రామం నుంచి ఇక్కడికి అయిపోయాడు అన్నా. ఏం చెప్తారంటే ఇక్కడ లింగేశ్వర స్వామి మఠం ఇదే. ఇప్పుడు మనం చూస్తున్నది గవిసిద్ధలింగేశ్వర స్వామి మూర్తి. గవిసిద్ధలింగేశ్వర స్వామి మూర్తి అంటే ఇదే. ఇక్కడ ఇలా ఐక్యమయ్యాడు. ఇక్కడ సర్వసాధారణంగా ప్రతిరోజు సీజన్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఇక్కడ ప్రతి గ్రామం నుంచి ఇక్కడ వచ్చి కొన్ని జంటలు చాలా వేలాది మంది వచ్చి జంటలు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటాయని ప్రతిదీ. ఇక్కడ పెళ్లి చేసుకుంటే కలకాలం వాళ్ళు సంతోషంగా ఉంటారని ఇక్కడ చాలా మంది భక్తులు నమ్ముతారు. ఇల్లు కూడా లేని ఈ ప్రదేశంలో ఒక గవిసిద్ధలింగేశ్వర స్వామి వెలిసాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడంటే జాకన్పల్లి అనే గ్రామం నుంచి. ఆ జాకన్పల్లి అనే గ్రామం మన సేడం తాలూకా జాకన్పల్లి అని అంటారు. అది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఆ ఊరు ఒక గ్రామం. ఆ గ్రామం నుంచి గవిసిద్ధలింగేశ్వర అనే స్వామి ఇక్కడికి వచ్చి ఐక్యాడు. అది మనం ఇక్కడ చూస్తున్నాం. చుట్టుపక్కలంతా ఇక్కడ అక్కడ పోయారా? ఓకే, మళ్ళీ చెప్తా. గవిసిద్ధలింగేశ్వర స్వామి ఎలాంటి ఇల్లు కూడా లేని, ఒక గ్రామం కూడా లేని, ఇలాంటి దట్టమైన అడవిలో ఒక గవిసిద్ధలింగేశ్వర స్వామి వెలిసాడంటే అది చాలా గొప్పతనం. ఇక్కడ చేసుకున్న భక్తుల పుణ్యం. ఇక్కడ చింతలని ఈ గవిసిద్ధలింగేశ్వర స్వామి జాకన్పల్లి అనే గ్రామంలో మళ్ళీ వెలిసాడు. తీసాను అది తీసాను. ఇది గవిసిద్ధలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టత. ఇప్పుడు మనం మరో ఊరికి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడ అంటే జాకన్పల్లి. సేడం అనే తాలూకాలో జాకన్పల్లి అనే గ్రామంలో ఈ గవిసిద్ధలింగేశ్వర స్వామి అక్కడికి వెళ్ళి వెలిసాడని
ఇక్కడికి వెళ్ళి అక్కడ ఐక్య అయ్యాడని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు, అక్కడ ప్రజలు కూడా నమ్ముతారు. అక్కడ ప్రతి భాద్రపద మాసంలో ఆ ఊరిలో చాలా విశిష్టంగా, చాలా పెద్దగా ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా ఒక కాండు అనే పదంతో కూడిన ఒక సెలబ్రేషన్ చేస్తారు ఆ ఊరిలో. ఇప్పుడు మనం ఆ ఊరికి వెళ్ళబోతున్నాం. గవిసిద్ధలింగేశ్వర స్వామి ఇక్కడ ఐక్యాడని మాకు తెలుసు, కానీ ఇక్కడ నుంచి ఇంకో గ్రామానికి కూడా అక్కడ వెళ్ళి ఐక్యాడని ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఆ ఊరికి కూడా వెళ్ళబోతున్నాం. అక్కడ జరిగే ఒక పండుగని మనం చూడబోతున్నాం. అంటే ఇప్పుడు దట్టమైన అడవిలో ఇక్కడ వెలిసాడ గవిసిద్ధలింగేశ్వర స్వామి. ఆ ఊరికి ఎందుకు వెలిసాడో, ఆ ఊరిలో ఎందుకు వెలిసాడో, అక్కడ ఎలా జరుగుతుందో అవన్నీ మనం ఇప్పుడు వెళ్ళి తెలుసుకోబోతున్నాం. పదండి. ರಿಕಾರ್ಡಿಂಗ್ ಅಷ್ಟೇ ಒಳಗಿಂದ ಏನು ಗುಡಿ ಅದು ಒಳಗೆ Come in. రండి. రెడ్డి రండి. ಇಲ್ಲ ಫೋನ್ ಬರ್ತೇವೆ ಕೇಳ್ರಿ, ನೀವು ಕೇಳ್ರಿ, ಹಿಂಗೆ ಇಟ್ಕೊಂಡು ನೋಡ್ರಿ. ಎಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ ಏನು ಮಾಡೋದಲ್ಲ చెప్ప అంతే నేనే అడగా లోపలికి వచ్చిన నేను వచ్చానండి. నాకైతే తెలీదు, మాది మూలత కర్ణాటక, ఎప్పుడూ తెలియదు. ఇలాంటి ప్లేస్ ఉందని చెప్తే మేము వచ్చాము. కానీ చూస్తే మాత్రం ఇక్కడ దట్టమైన కారడివి ఎట్లా ఏముందంటే అబ్బా చెప్పడానికి మాటలు వస్తలేవు. లోపలికి ఆ మహావిష్ణు పురుషుని దర్శించుకోవడానికి వెళ్తాము. లోపలికి మా జన్మ ధన్యమైపోయిందండి. అంటే మూర్తి ఎలా ఉన్నాడు, లోపల ఎలా ఉన్నాడంటే ఒక స్వామి మూర్తి రాయలక ఆయన అనమాట లోపల. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ ఇది కర్ణాటకలో. మన యాదగిరి డిస్టిక్, యాదగిరి తాలూకా, చింతనపల్లి అనే ఒక గ్రామంలో వెలిసిన ఈ మహా పవాడ మూర్తి. ఇంకా అంటే ఇక్కడ బస్సు సౌకర్యం అలాంటివి లేవు. మీరు ఎలా వచ్చారు? మేము లాంగ్ డ్రైవ్ బైక్ పైన వచ్చామండి. బైక్ పైన వచ్చారు. అంటే రోడ్డు చూస్తే దారుణంగా ఉంది. మీరు ఎలాంటి ఇబ్బందులు పడలేదు అక్కడ? అలాంటి పనులు చేయాల్సిందంటే కర్ణాటక ప్రభుత్వం చేయాలి, మేము కాదండి. సరే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ప్లేస్కి వచ్చినందుకు? చెప్తున్నారు కదండి, మా జన్మ ధన్యమైపోయింది. అలాంటి ప్లేస్ ఇప్పటివరకు ఇలాంటి ప్లేస్ ఎక్కడ చూడలేదు. ఇప్పుడు చూడమో కూడా తెలియదు మాకు. అంటే ఇప్పుడు మేము ప్రసారం చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఇలాంటి దేవస్థానానికి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో మీరు చూసగలరా? ఎలా మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చారండి? మీరు హైదరాబాద్. మీరు హైదరాబాద్లో వచ్చారు, అంత మీ దయ. ఇక్కడ కర్ణాటక ప్రభావం ఉంది కాబట్టి ఇప్పటివరకు ఇలాంటి ఒక ఛానల్ కూడా రాలేదని మాకు తెలుస్తుంది. ఏమో తెలియదు మరి. ఇంకా అంటే మేము కూడా దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధి చేయాలో మేము తెలుస్తాము.
ಇದೆ ಇಲ್ಲ ನಿಮ್ಮ ದೋಸ್ತರು ಬಂದಿಲ್ಲ ಓ ಗುರು ನಿಮ್ಮ ದೋಸ್ತರು ಬಂದಿಲ್ಲ